రూపాయలు ఉన్నప్పుడు 70 లక్షలకి కలగనాలి, ఆచరణలో ఖర్చు పెట్టాలి. మ్యాక్సిమం ఇంకో 10-20 లక్షల రూపాయలు ఎక్కువ సంపాదించాలని కోరుకోవాలి. 1,10,00,000 1,20,00,000 ఇవ్వాలి. అంతేగాని మన దగ్గర చేతిలో పైసా లేకపోయినా అప్పులు తీసుకుని బ్రతుకుతున్నా, ఇంకా ఇంకా అప్పులు చేద్దాం, ఇంకా కొంతమందిని అప్పులు ఊబిలోకి లాగుదామని ఎందుకు అనుకోవాలా? అమరావతిలో ఆ మధ్యన ఏం చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్స్, అక్కడ భూములు అమ్మితే అక్కడికే డబ్బులు వస్తాయని చెప్పారు. తర్వాత చూస్తే దాదాపు 45,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. మొన్న ఈ మధ్యన ఏం చెప్పారు? 8,000 ఎకరాలు అమ్మితే గనక ఎకరం 20 కోట్లకు అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తే అవి కట్టేద్దాం అనుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు 40-45,000 ఎకరాలు కొత్తగా తీసుకుంటామంటున్నారు. అది కూడా మళ్ళీ పూలింగ్ కిందన తీసుకుంటామంటున్నారు. పూలింగ్ అంటే ఏంటి? ఒక భూమికి 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా తీసుకోవడం. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 11 ఏళ్ళు అయిపోయింది అమరావతి రైతులు. వాళ్ళ బతుకేంటి? ఇదివరకు ఏడాదికి 3 పంటలు పండించేవాళ్ళు, 4 పంటలు పండించేవాళ్ళు, కూరలు పండించుకునేవాళ్ళు, మల్లెపూలు పండించుకునేవాళ్ళు. అద్భుతమైనటువంటి ఆదాయ వనరు. ఏడాదికి కనీసం 2-3 లక్షలకు తక్కువ కాకుండా సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 20,000 25,000 మీదనో బతకాల్సి వస్తుంది. చేతిలో ఉన్న భూమి ఏమీ లేకుండా పోయింది. నడి రోడ్డు మీద నిలబడ్డారు వాళ్ళు ఒక్కసారిగా 11 ఏళ్ల నుంచి. అంటే ఓ తరం నష్టపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 45,000 మందికి సేమ్ పూలింగ్. ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఒక విచిత్రం ఏంటంటే, ఒక సాధారణ రైతు దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నారు కదా, అదేమంటే వాళ్ళే ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే ప్రెషర్ చేస్తున్నాం మనం, సచ్చినట్టు ఇస్తారు. మిగతా చుట్టుపక్కల వాళ్ళతో చేసి ఎరా చుట్టూతో మేమందరం ఇస్తాను, నువ్వు ఒక్కడ ఆపితే అట్లా అంటే ఇస్తారు. ఇక్కడ సమస్య ఏమైపోతుందంటే, మన చేతిలో ఇప్పటికే 45,000 కోట్ల అప్పుతో ప్రాథమిక దశ కూడా పూర్తి కాల. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు దాని వరకు కావాలన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 45,000 అంటే ఇంకో 1,00,000-2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ ఆదాయం ఇప్పటికిప్పుడు సృష్టించబడుతుందా? అలా సృష్టించబడితే 2019లోపే సృష్టించబడాలి కదా. పోనీ ఇప్పుడేమన్నా సృష్టించబడుతుందా? ఇవన్నీ పూర్తయ్యి ఆ టవర్లో ఇవన్నీ పూర్తయ్యి అవన్నీ అవ్వడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు అదంతా చూసి వస్తే, ఆ తర్వాత వాళ్ళు పరిశ్రమలు పెడితే, ఆ తర్వాత వాళ్ళు లాభాలు సంపాదిస్తే, అందులో మళ్ళీ పన్నుల మినహాయింపు 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఇస్తాం. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత మన చేతికి అక్కడ ఆదాయం వస్తాయి. అప్పుడు ఏంటి? ఈలోపు ఎవరు కట్టాలి డబ్బులు? రాష్ట్ర ప్రజలే కట్టాల్సింది. ఇప్పుడు ఏడాదికి కడుతున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి కౌలు డబ్బులు ప్రజల సొమ్మే కదా కట్టేది, పన్నుల రూపంలో తీసుకున్న డబ్బులే కదా. ఇక్కడ సంపద ఏమో రావట్లా, ఖర్చు ఏమో అయిపోతుంది. మళ్ళీ 40-45,000 ఎకరాలంటే అటు రైతు అన్యాయం అవుతున్నాడు, ఇటు ప్రజలు అన్యాయం అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఇక్కడ. ఎంత అవసరం మనకి? అదేదో స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, అదేదో స్టేడియం అన్నారు, ఎయిర్పోర్ట్ అన్నారు. గుడ్, అంతవరకు తీసుకోండి. మిగతాది ఆ ప్రజల్ని తిననివ్వచ్చు కదా. ఇప్పుడు హైదరాబాదులో ఆ సెక్రటేరియట్, హైకోర్టు ఇట్లాంటి భవనాలు తప్పించి మిగతా దాంట్లో భూసేకరణ ఎక్కడుంది? ప్రజలు అమ్ముకున్నారు కదా 100 కోట్లకి 50 కోట్లకి. తద్వారా ప్రజలు లాభపడ్డారు కదా. ఇక్కడ ఈ లాభం ప్రజలకి ఇవ్వచ్చు కదా, వాళ్లే బతుకుతారు కదా. ప్రభుత్వం ఆ ప్రజల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టేసి వాళ్ళకి సంబంధించి 5 పైసలు ఇవ్వకుండా, ఏడాదికి నీకు కౌలు డబ్బులు ఇస్తాను, నీ పొలం కోట్ల రూపాయలు విలువైన పొలాన్ని మాకు ఇచ్చే, ఇదివరకు లక్షలే ఇప్పుడు కోట్ల రూపాయలు వలుకుతున్నది, దాన్ని ఇచ్చేసే నాకు అని చెప్పి తీసేసుకుంటే ఎలా జెన్యూన్ అవుతుంది? ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది? ప్లస్ డబ్బులు చేతుల్లో లేవు, మళ్ళీ ఇప్పుడు అప్పులు తీసుకోవాలి దానికి. ఎలాగా? దీంట్లో పరిష్కారం ఏంటి? ఒక ఊబి, ఏది మన బెట్టింగ్ల ఊబి, అప్పుల ఊబి ఎట్లా ఉంటుందో అట్లాగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనే ఎడతాం, అమరావతిని అప్పుల ఊబిలోనే ఎడతాం. ఆ రైతుల జీవితాలని ఒక చట్టంలో ఇరికిచ్చేస్తున్నాం. వాడికి ఎటూ దిక్కులేదు. ఇప్పుడు ఈ 11 ఏళ్ళ నుంచి వాళ్ళ ఇళ్లలో పెళ్లి చేసుకోవాలన్నా, పేరెంట్ చేసుకోవాలన్నా ఏంటి మాకు భవిష్యత్తులో వస్తుందని చెప్పి చెప్పుకుని తీసుకునేటటువంటి పని. ఇప్పుడు మళ్ళీ ఇదే కదా ఇంకో తరానికి. ఎట్లాగది ఆలోచన ఉండద్దా? వాళ్ళని బతకనివచ్చు కదా మనం.